హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఇదైతే తమిళనాడులో చెట్టినాడు స్పెషల్ రంగూన్ పుట్టు. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే ముందుగా బెల్లాన్ని కరిగించాలి. ఒక సాస్ ప్యాన్ తీసుకుని దాంట్లో బెల్లం వేస్తున్నానండి. కప్పున్నర బెల్లానికి 3 కప్పులు వాటర్ వేసి బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుంది అనమాట. పాకమంతా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి బాగా కలిపేసి ఏదైనా మట్టి లాంటిది ఉంటే కనుక వడగట్టి పక్కన పెట్టుకోండి. ఇంకా ఈ పుట్టు తయారు చేయడం కోసం నేను ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ట్రీప్లే కడాయిని అయితే ఉపయోగిస్తున్నానండి. ఇదైతే 22 సెంటీమీటర్స్ అనమాట. దీంట్లో మనకి చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. విత్ లిడ్తో అయితే వస్తుందండి. ఇదైతే కొత్తగా లాంచ్ చేశారనమాట. లోతు కూడా చాలా ఎక్కువగా ఉంది. మన గ్యాస్ స్టవ్ మీద, కరెంట్ స్టవ్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు. లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. హ్యాండిల్ చూసారంటే హ్యాండిల్ కూడా మంచి డిజైన్ అనేది పెట్టారండి. పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. ఇంకా ద ఇండస్ వ్యాలీలో చాలా రకాల కుక్వేర్ అనేది అవైలబుల్గా ఉందండి. మీరు ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేశారంటే అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. మీరు ద ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపాట్ వల్ల అని చెప్పేసి నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇంకా దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంకా కడాయి స్టవ్లో పెట్టిన తర్వాత నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి తక్కువ మంటలో పెట్టి దోరగా ఫ్రై చేయాలి. జీడిపప్పు వేగేటప్పుడే కొంచెంగా కిస్మిస్ కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నా. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు కొబ్బరి తురుము అయితే వేస్తున్నానండి. వేసి ఈ నెయ్యిలోనే బాగా ఫ్రై చేయాలన్నమాట ఒక 2 నిమిషాలు. ఇది కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. వేసిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు రవ్వ అయితే వేస్తున్నానండి. ఉప్మా రవ్వ వేస్తున్నాను, వైట్ది. వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి బాగా దోరగా అయితే ఫ్రై చేయాలన్నమాట. బాగా క్రంచీగా ఉండేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మెల్ట్ చేసి ఉంచిన బెల్లం నీళ్ళు అయితే ఇందులో వేస్తున్నానండి. వేసి బాగా కలుపుతూ ఉండండి. ఉండల్లాంటివి ఏమి పట్టకుండా బాగా కలుపుతూ ఉండండి. ఇలా పోస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా నీళ్లు మీద పడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని జాగ్రత్తగా చేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను. కాస్త వాటర్ ఇంకిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన కొబ్బరి తురుము అయితే ఇందులో వేస్తున్నానండి. మీరు వీలైతే కనుక చేతితో తురిమి వేయండి. నేనైతే మిక్సీ జార్లోనే మిక్సీ పట్టేసి తురుము అయితే వేసాను. తర్వాత దీంట్లో యాలకుల పొడి వేస్తున్నాను. ముందుగా ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నానండి. నెయ్యి కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలపాలి. మీరు అనుకోవచ్చు ఇది మనం చేసుకునే కేసరిలానే ఉంది కదా అని చెప్పేసి. ఇంచుమించు అలానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ వచ్చి కొంచెం మారుతుంది అనమాట. బాగుంటుంది. నేను ఒక ఫంక్షన్లో తిన్నప్పుడు అడిగి తెలుసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ సమయంలో మీరు కొంచెంగా కుంకుమ పువ్వు ఉంటే కనుక వాటర్లో మిక్స్ చేసి వేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెంగా పసుపు అయితే వేస్తున్నాను. ఇది కేవలం కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత బాగా కలపాలండి. బెల్లం వచ్చి డార్క్గా ఉందంటే కనుక మనకి నార్మల్గానే ఇది మంచి డార్క్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చివరగా కొంచెంగా నెయ్యి అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక 8 నుంచి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా మనకి చెట్టినాడు స్పెషల్ రంగూన్ పుట్టు తయారైపోయింది. ఇదైతే చాలా ఫేమస్ అయిన స్వీట్ రెసిపీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.